కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ, భార్యాభర్తలు దాంపత్యం తర్వాత నిజంగా ఏమైనా నియమాలు ఉంటాయా పాటించాల్సినవి? చాలామంది ఆ తర్వాత వెంటనే బెడ్షీట్లు మార్చుకోవాలి, ఇల్లంతా శుభ్రపరచుకోవాలి, రకరకాల సందేహాలు ఉంటుంటాయమ్మా. అసలు నిజంగా ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుందమ్మా ఆ తర్వాత? వారు గనక ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలైతే అది చాలా పవిత్రమైన కార్యమే గనక దానికి ఏమి అంతగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిన పనేం లేదు. ఒకటి మంచి పనే కదా, రాబోయే తరాలని తయారు చేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యం అది. అది అందుకే ముందరే చెప్పారు, ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలైతే అని. కాకపోతే దానంత చెత్త పని ఇంకోట్లేదు, అంతే కదా. అవునమ్మా. అలాంటిది దానికోసం ప్రత్యేకంగా దుప్పట్లవి మార్చాలా అంటే పరిస్థితులను బట్టి. ఎట్లాంటి పరిస్థితులు అంటే అందరూ వచ్చి మంచాల మీద కూర్చునేవాళ్ళు అలాంటివి ఉంటే ఇంకోళ్ళు దాని మీద కూర్చోకూడదు గనక ఆ మంచం మీద దుప్పట్లు మార్చుకోవాలి. ఎవరి మంచం మీద వాళ్లే ఉండడం, ఇతరుల మంచాల మీద కూర్చోకూడదు అనే సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఉన్న చోట ఈ దుప్పట్లు మార్చాల్సినటువంటి అవసరం లేదు. మామూలుగా 4 రోజులకో 5 రోజులకో మార్చుకుంటాం కదా, అంతవరకు సరిపోతుంది. అంతేగాని ఇల్లు కడుక్కోవడం, అవన్నీ బెడ్షీట్స్ మార్చేయడం, ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి పని ఏమీ లేదు, ధర్మంగా అయినట్టయితే. తర్వాత ఈ మంచం మీదే పిల్లలు వచ్చి పడుకుంటారు, ఫ్రెండ్స్ వచ్చి ఈ మంచాల మీదే కూర్చుంటారు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది కదా, పూర్వం ఉండేది కాదు అది. అలాంటి ఉన్నప్పుడు మాత్రం మార్చుకోవాలి, లేకపోతే అక్కర్లేదమ్మా. తర్వాత ఆడవాళ్ళు తల స్నానం చెయ్యాలి, అలాంటివి ఏం లేవు. ముత్తైదువైనటువంటి స్త్రీ ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చెయ్యకూడదు. ఎప్పుడు చేసినా అభ్యంగన స్నానమే చెయ్యాలి. అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని కుంకుడుకాయో షీకాయో షాంపూనో పెట్టుకుని ఆ తలకున్న జిడ్డు వదిలించుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి తప్ప ఊరికే టపీమని ఇట్లా నెత్తి నీళ్లు పోసుకోవడం అన్నది ముత్తైదువ భర్త జీవించి ఉన్న స్త్రీ చెయ్యకూడదు. అది చాలా అశుభం. అమ్మ, మరి ఇప్పుడు అలా మార్చాలి అయితే పురుషులు మాత్రం తప్పనిసరిగా తల స్నానం చేయాలి. ప్రతినిత్యం చేయాలమ్మా పురుషులు? ప్రతినిత్యం చేయాలి. అసలు మామూలుగా చేసేవాళ్ళు పూర్వం, అలా చేయకపోయినా నా జుట్టు పాడవుతుంది అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నా ఈ సందర్భంలో మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఓకే అమ్మా, అంటే ధర్మబద్ధంగా పెళ్ళైన భార్యాభర్తలు అయితే మార్చాల్సిన అవసరమే లేదని చెప్పారు. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా మార్చకుండా ఉన్నప్పుడు ఇంట్లో దీపారాధన చేయడం బెడ్రూమ్ లో కదమ్మా. బెడ్రూమ్ పక్క మంచం ఎక్కడ ఉంటుంది, పడగదిలో ఉంటుంది, వంటింట్లో ఉండదు. అంచేత అలాంటిది ఏం లేదు, తప్పేమీ లేదు. ఆడవాళ్ళు మాత్రం తల స్నానం చేయక్కర్లా. మగవాళ్ళు మాత్రం దీపం పెట్టాలన్నా పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా తల స్నానం చేయాలి. ఓకే, తప్పనిసరిగా. అంటే ఆడవాళ్ళకి తప్పేమీ లేదు, స్నానం చేయాలి. ఓన్లీ స్నానం. ఎట్లాగో రాత్రి పడుకున్న బట్టలతో వంటింటోకే వెళ్ళాం సాధారణంగా. అవునమ్మా కదా. ఈ రోజుల్లో అయితే కుక్కర్ పెట్టి పళ్ళు తోముకునే వాళ్ళు ఉన్నారు అనుకోమ్మ, చాలా మంది. అట్లా కాకుండా చాలా వరకు ఇప్పటికీ కాఫీ వరకు పాచి బట్టలతో అలౌ చేస్తున్నారు, కాఫీ టీలు. అంతే. తర్వాత వంట దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణంగా 100% మంది ఇంకా వంట చేయడం మాత్రం రాత్రి పడుకున్న బట్టలతో చెయ్యటం లేదు. చాలా మంది మార్పు వచ్చింది చాలా వరకు. ఓకే అమ్మా, ఎందుకని స్నానం చేసిన తర్వాతే వంట ఎందుకు చేయాలమ్మా? మనం పడుకున్నప్పుడు ఏమవుతుందమ్మా, బాగా మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. శరీరంలో ఉండే ప్రతి రంధ్రం నుంచి మలినాలు బయటకు వస్తాయి. కళ్ళు పళ్ళు ఇలాంటివన్నీ కడుక్కుంటాం కదా, కానీ ఈ రోమకూపాల్లోంచి కూడా స్వేదం బయటకు వస్తుంది. అవునమ్మా. అలాగే వెళ్ళి వంట చేస్తామా? ఆరోగ్యానికి మంచిదా? కాదు. అది చెప్తారు. ఎక్కువగా మనిషికి
చెమట పట్టేది రాత్రి పడుకున్నప్పుడే, చాలా పడుతుంది. అందుకే ఒక్కళ్ళు మంచం మీద పడుకున్నట్టయితే మార్క్స్ ఉంటాయి, వాళ్ళు పడుకున్న మార్క్ లాగా కనపడుతుంది. అవునమ్మా. అంటే ఈ మధ్య కాలంలో పడుకునేటప్పుడు కొంచెం వస్త్రాలు తక్కువగా వేసుకుని పడుకునే అలవాటు వచ్చింది, అందువల్ల మార్క్ కనపడుతూనే ఉంటుంది. అందువల్లే అలా పడుకోకూడదని కూడా చెప్తారు. తర్వాత ఇలా దుప్పటి దులిపామంటే మంచం మీద దుప్పటి కనీసం ఇంతన్నా దుమ్ము వస్తుంది. దుమ్ము ఏమిటంటే మన శరీరంలో నుంచి ఊడిపడినటువంటి పైన ఉన్నటువంటి సెల్స్ అన్ని డెడ్ సెల్స్. ఇలా ఉన్నటువంటి ఈ స్థితిలో అలా చేసిన దానికన్నా హాయిగా స్నానం చేస్తే అసలు ముందు మనసు హాయిగా ఉంటుంది, శరీరం హాయిగా ఉంటుంది, ఈ మాలిన్యాలన్నీ వదిలిపోయి హాయిగా ఉంటుంది. అలా హాయిగా అయిన మనసుతో వంట చేసినప్పుడు తిన్నవాళ్ళకు కూడా సుఖంగా ఉంటుంది. వంట కూడా రుచిగా ఉంటుందమ్మా. వంట చేసే వాళ్ళ మనస్సును బట్టి రుచి వస్తుందమ్మా. నిజమమ్మా. పెద్ద లెక్కేసి కూడా చూడక్కర్లేదు. ఏదో ఎప్పుడన్నా పొరపాటున ఉప్పు ఎక్కువ తక్కువ పడితే పడచ్చు, కానీ జనరల్గా వంట చేసేవాళ్ళు తినేవాళ్ళు తినాలన్న దృష్టితో చేస్తే మాత్రం వంట రుచిగా వస్తుంది. ఏదో మొక్కుబడిగా చేస్తే అట్లాగే ఉంటుంది. అంచేత శుచిగా ఉండడం కోసమే స్నానం చేయడం. ఓకే అమ్మ, ఇప్పుడు ఆడవాళ్ళు తల స్నానం అవసరం లేదని చెప్పారు, కానీ అనుకోకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికో అంటే ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాల్సిన సందర్భాలు ఉంటాయి. అట్లా అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది, తెలియకుండా వెళ్ళిపోతుంటాం ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు తల స్నానం చేసి పెడతామమ్మా. ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమంది తెలియకుండా కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు, అనుకోకుండా కూర్చుంటారు, మనం వాళ్ళకు వద్దు అని చెప్పలేము. అంటే వాళ్ళు అశుచిగా ఉన్న వాళ్ళని మీ ఉద్దేశం, అంతే కదా? అట్లాంటప్పుడమ్మా, అందుకేనమ్మా ఇళ్లల్లో పూర్వకాలం కుషన్స్ ఉన్న సోఫాలు వేసేవాళ్ళు కాదు. కొయ్య కుర్చీలకి ఏం తప్పే ఉంది, ప్లాస్టిక్ వచ్చి పెడతారు, అంతే అయిపోతుంది. ప్లాస్టిక్ చెక్కకు వీటికి తప్పు ఉండదా అమ్మా? దే ఆర్ నాట్ కండక్టర్స్ కదా. ఓకే. అంచేత వాటిని మనం తుడుచుకున్న నీళ్ళు వేసి కడిగినా ఏం అవ్వవు. అంచేత వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మనకేం సమస్య లేదు. మనకి తెలిస్తే కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటాం వాటి మీద, లేకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. అది వాళ్ళకు ఉండాలి, ఎవరికి వాళ్ళు. పైగా మనం పూజలును పారాయణలు జపాలు లాంటివి కుషన్స్ ఉన్న వాటిల్లో కూర్చొని చేయకూడదని చెప్పడానికి కలిగిన కారణం అదే. ఓకే. ఎక్కడ పడితే అక్కడ చేయం కదమ్మా, పారాయణ చేస్తున్నాం, ఏదో రకరకాల పారాయణలు చేస్తున్నారు కదా ఈ మధ్య. ఆ చేసేటటువంటి పారాయణ చేసేటప్పుడు మనం శుచిగా ఉతికారేసినటువంటి వస్త్రం కట్టుకుని అంతే, అంతకు చాలమ్మా. మడి అంటే పూర్వకాలం లాగా తడి బట్టలతో ఆరేసుకుని తడి బట్టతో వెయిట్ చేసి అది ఎండాక తెచ్చుకుని కట్టుకుని అట్లా అక్కర్లేదు. మనం ఆరేసుకున్నటువంటి చక్కగా శుచిగా ఉతికి ఆరేసుకున్నటువంటి వస్త్రం కట్టుకుని చేసుకోవచ్చు. అలా చేసుకునేటప్పుడు కుషన్స్ ఉన్న చోట కాకుండా కొయ్య కుర్చీలు వాటిల్లో కూర్చొని చేసుకుంటే మంచిది. నేల మీద ఒక చాపో ఏదో వస్త్రం వేసుకుంటే బెటర్ కదమ్మా. ఇంకా అది బెటర్. అంటే కూర్చోలేరేమని భయానికి చెప్తున్నా. ఓకే. నేనైతే పీట మీద సౌకర్యం కల్పిస్తున్నారు. నేను పీట మీద కూర్చొని చేసుకుంటా పూజ గాని పారాయణలు గాని. ఓకే. అమ్మ, వశీకరణం అంటారు, అసలు వశీకరణం అనేది నిజంగా ఉందా? అంటే భార్యని భర్త వశీకరణం, లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళని వశీకరణ చేసుకోవడం అంటారు, అవంతా నిజమేనా? నమ్మొచ్చా? ఉందమ్మా, లేకపోలేదు. కాకపోతే లోకంలో మనం అనుకునేటటువంటి పద్ధతిలో లేదు. మంత్రాలు తంత్రాలు మందులు పెట్టడాలు ఇట్లాంటి పద్ధతులు అయితే లేదు అని చెప్పడానికి లేదు, కానీ అది ఉండకూడదు కూడా. అది చాలా తక్కువగా ఉంటాయి. ఈ మాట ఒకప్పుడు సత్యభామాదేవి ద్రౌపదీదేవిని అడిగింది. అంటే ద్రౌపదికి ఎంత కోపం వచ్చిందంటే, జగన్నాథుడి భార్యవి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అంది. అని మళ్ళీ తన్ని తాను తమాయించుకుని చెప్తుంది, మందులు పెడితే మన్ను తిన్న పామైపోతాడు, ఇంకెందుకు వసంలో ఉండి కూడా మంచంలోంచి లేవకుండా కూర్చో అంటే కూర్చుని నుంచో అంటే నుంచుని, ఏది అంగడికి వెళ్ళి తోటకూర తెమ్మంటే తోటకూర అంటే ఏమిటో తెలియదు, నా భార్యను అడుగొస్తాను అనేటువంటి చచ్చుమోహన్లాగా తయారైతే ఎందుకు పనికొస్తాడు? ఇంకా మనిషి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అలా అయిపోతారు. మంత్రాలు పెట్టినట్టయితే వాళ్ళు కూడా
ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అవి కాదు, భర్తని వశపరుచుకోవడానికి ఒక మార్గం ఉంది అని చెప్తుంది. అంతే, ఈవిడ అడిగింది అదే. నీ 5 భర్తల ముఖాన ఎప్పుడు చిరునవ్వు మాయకుండా ఉంటుంది, ఏం చేసావు నువ్వు, మందు పెట్టావా, మంత్రం ఉపయోగించావా అని. అంటే దానికి ద్రౌపది చెప్తుంది, భర్తని వశపరుచుకోవడానికి ఉన్న మార్గం ఏమిటంటే, ఈ రోజుల్లో మాటల్లో చెప్పాలంటే ద్రౌపది చెప్పినవని అలా ఉంచండి. ద్రౌపది ఏం చెప్పిందంటే, వాళ్ళ ఇంటికి వచ్చేప్పటికి నేను చిరునవ్వు నవ్వుతూ పలకరిస్తాను, వారికి కావాల్సిన సేవలన్నీ చేస్తాను, తల్లిలాగా భోజనం పెడతాను, ఇంటి వ్యవహారాలేవి వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా అన్నీ నేనే చూసుకుంటాను. ఎందుకంటే రాజపరిపాలన చేయాలి వాళ్ళు, ఆ పరిపాలనకే వాళ్ళకి అప్పచెప్పి ఇల్లు మేనేజ్మెంట్ అంతా నేనే చూసుకుంటానంది. అంటే ఒకప్పుడు ఆడవాళ్ళు ఏం చేసేవాళ్ళో మనం అర్థం చేసుకోండి. పని వాళ్ళకి జీతాలు ఇవ్వడం, దాసదాసీ జనాలు, వీళ్ళ వ్యవహారాలన్నీ నేనే చూసుకుంటా. అప్పట్లో మొత్తం అంతా ఆడవాళ్లే చూసుకునేవారు. మరి ఇంటి పెత్తనం అంతా ఆడవాళ్ళదేనండి, వదులుకుంటే తప్ప. ఇంటికి మహారాణులు వాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే నడుస్తుందంటారా అమ్మ? అది నడుపుకోవడం చేతైన వాళ్ళ చేతుల్లో ఉందమ్మా. సత్యభామలాగా పిచ్చిమొహాలు అయితే కుదరదు, ద్రౌపదిలాగా సమర్థులైతే కుదురుతుంది. అది ఇప్పుడు ఎంతసేపు తన అందచందాలతో భర్త నా మాటే వినాలి అనుకుంటూ, నా తెలివితేటలు ఎంత, నేనెంత, నా మాట వింటే ఏం బాగుంటుంది, వాళ్ళు వాళ్ళల్లాగా ఉండాలి, నాకు అనుకూలంగా ఉంటే చాలు అని రాజవ్యవహారాలన్నీ మానేసుకుని కృష్ణుడు సత్యభామ కొంగుపట్టు కూర్చుంటే ఏం పనికొస్తాడు? అంతే కదమ్మా. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అని ద్రౌపది దగ్గరే పాండవులు కూర్చుని ఉంటే రాజవ్యవహారం ఎలా నడుస్తుంది? ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉండాలి, ఎవరెంతటి వాళ్ళు సమర్థులుగా వాళ్ళు ఉండాలి, ఒకరినొకరు గౌరవించాలి, ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమాభిమానాలు కలిగి ఉండాలి. అలా ఉండడానికి తగిన వాతావరణం కల్పించగలగడం అనేది ప్రధానం. అన్నింటినీ మించి ఇంకొకటి ఉంది. ఇవన్నీ చేయడంతో పాటుగా మా అత్తగారిని చాలా బాగా సేవ చేసుకుంటాను అంది. తన తల్లిని గౌరవించినంత కాలం ఏ పురుషుడైనా తన భార్య పట్ల ఇష్టం కలిగి ఉంటాడండి. నాకు అత్తగారు అక్కర్లేదు, భర్త కావాలి అంటే, నీకు ఈ భర్తనిచ్చింది ఎవరు? అత్తగారే కదా. ఆవిడ లేకపోతే ఇతను ఉండేవాడా? లేదు. ఆ మాత్రం ఆలోచించుకోవాలి కదా. అందుకని కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏదైనా ఉన్నా, దానిని, ఎవరికి ఏ అవసరం ఉన్నా దానిని చూడగలిగినటువంటి వాళ్ళ మాట ఎవరైనా వింటారండి. ఇంట్లో ఎవరి మాట వింటారు? ఎవరైనా ఎవరు మనకి అనుకూలంగా ఉంటారో వాళ్ళ మాట వింటారు, ఎవరు మనకి సహాయం చేస్తారో వాళ్ళ మాట వింటారు. వీళ్ళ మాట వినడం వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అనుకున్న వాళ్ళ మాట వింటారు. ఆ రకంగా ఉండాలి. కానీ నేనేమీ చెయ్యను, అందరూ నాకే చెయ్యాలి అనుకుంటే కుదరదు. భర్త తనకు వశుడై ఉండాలి అంటే మొట్టమొదట చేయాల్సింది అత్తగారిని ఆకట్టుకోవాలి. మొదటిది. పాపం పిచ్చి పిల్ల అని అనుకుంటుందన్నమాట ఆవిడ. నా కోడలికి ఏం తెలియదు అని, నా కొడుకుని తన కొంగును కట్టుకోలేదు, నాకే వదిలేసింది అన్న భావన అత్తగారికి కలగాలి. అది మొదటిది. అలా చెయ్యక్కర్లా, ఆవిడకి ఆ భావన కలిగేటి చేసినా చాలు. అంతే కదా? అంతే మేడం. అంతే. అలా చెయ్యొచ్చు. అయిన తర్వాత అతడికి కావలసినటువంటి అవసరాలు కొన్ని తీర్చాలి. ఎందుకు అంటే, ఏమిటి ఆడవాళ్ళు దాసి ఇలా చేయడానికి అని అడుగుతారు. కాదు, మగవాడు చాలా బలహీనుడు. ఆకారం పెద్దది ఉంటుంది కానీ చాలా బలహీనుడు మానసికంగా. ఎప్పుడూ ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి ఉంటాడు. చిన్నప్పుడు తల్లి మీద, పెద్దయ్యాక భార్య మీద. మీరు గమనించినట్టయితే మామగారు కోడల్ని ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు, కోడల మీద ఆధారపడతాడు. అవును, అత్తగారి కన్నా మామగారు. ఎందుకంటే ఒక స్త్రీలో ఉన్న మాతృత్వం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఆధారపడతారు స్త్రీల మీద. వేరే రకంగా కాదు, అన్నం పెట్టేది వాళ్లే కదా. అవును. ఆ విధంగా కనుక అవసరం జాగ్రత్తగా గమనించుకుని వాళ్ళకు అనుకూలంగా కనుక ఉన్నట్టయితే బాగుంటుంది. అంటే వాళ్ళు సమర్థులైతే. సమర్థులు కానప్పుడు, అందరూ సమర్థులుగా ఉంటారని చెప్పలేం, పాండవులంత సమర్థులుగా అందరూ ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు తానే నాయకత్వం వహించి వాళ్ళు తను అనుసరించి ఉండేటట్టుగా ప్రేమగా చూసుకోవాలి. అక్కడ అహంకారం ఉండకూడదు. ప్రేమకి వశపడని వాళ్ళు ఎవ్వరూ లేరండి. వశీకరణ అంటే ఏది కాదు, ప్రేమే. ప్రేమకి వశపడని వాళ్ళు ఎవ్వరూ లేరు. భగవంతుడి దగ్గర నుంచి పసిపిల్లల దాకా, జంతువుల దగ్గర నుంచి పక్షుల దాకా, అందరు పాముల దాకా కూడా ప్రేమకి వశపడతాయి. ప్రేమగా చూసినట్టయితే
కాటేయడానికి వచ్చిన పాము కూడా వెనక్కి వెడుతుంది అని చెప్తారు. పూర్వం ఋషులు అడవుల్లో ఉన్నప్పుడు క్రూర జంతువుల్ని ఎలా అదుపులో పెట్టారంటే వాటిని ఏం కొట్టలేదు, తిట్టలేదు, వాటిని అలా ప్రేమగా చూసేవారు అంతే. అది ఆ ప్రేమకు వశపడి వెనక్కి వెళ్ళిపోయేది. మనం ఆ స్థాయికి వెళ్ళలేకపోయినా ఋషులంతటి వాళ్ళం కాము కదా, వెంటనే అనుమానం వస్తుంది. అయ్య బాబాయ్ మేము అట్లా కాదు కదా, అవన్నీ చెప్పకండి మాకని. మనకు ఉరికే ఉదాహరణకి చెప్పా కానీ మనం అలా చేయలేం. కానీ కనీసం సాటి మనిషిని మనం ప్రేమతో వశపరుచుకోవచ్చు కదా. అన్నింటికన్నా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఏదో ఇబ్బంది పడ్డటువంటి కుర్రాళ్ళని లేదా అమ్మాయిల్ని ఒకళ్ళనొకళ్ళు ఏదో ఇబ్బందిలో ఉంటే వెళ్ళి సానుభూతి చూపంగానే వాళ్ళు వశమైపోయి వాళ్ళ వెంట పడి వెళ్ళడం ఏ చరిత్ర చూసినా మనకి అదే కనపడుతోంది. దాన్ని మించింది ఇంకోటి లేదు కదా. నేను పెత్తనం చేస్తానంటే ఎవరు ఒప్పుకోరండి. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు, అధికారం వచ్చి చెప్పిందట నువ్వు నా దానివి అందిట. సరే కూర్చో అని సింహాసనం మీద కూర్చోబెట్టిందిట ప్రపంచం. ప్రేమ వచ్చి చెప్పిందిట నేను నీ దాన్ని అందిట. ఇంటి పెత్తనం ఇచ్చేసింది. రెండూ ఒకటే, మాటల్లో తేడా. నేను నీ దాన్ని, నువ్వు నా దానివి అంటే ప్రపంచం తన సమస్తమైన పెత్తనం ప్రేమకి ఇచ్చేసింది. అధికారాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఏది విలువైంది? ప్రేమే. మరి ప్రేమని మించింది లేదు. ప్రేమగా చూడడం అనేది ఒక్కటి నేర్చుకున్నట్టయితే అది భర్తనే కాదండి, అత్తగారిని, పిల్లల్ని, ఇంట్లో వాళ్ళని సమస్తం ఇదే మాట మనకి పెళ్లి మంత్రాల్లో చెప్తారు. ఏమని? నీ భర్తని 11వ కొడుకులాగా చూసుకో అని. అంటే ధర్మశాస్త్రం ప్రకారం 10 మంది కన్నా పిల్లల్ని కనకూడదు. పూర్వకాలం మాట, ఇప్పటిది కాదండి, పూర్వకాలం మాట. 10 మంది అంతే, అంతకన్నా లిమిట్ దాటకూడదు. ఇప్పుడైతే ఒకళ్ళతోనే ఆపేస్తున్నారు. వన్నారు నన్నమ్మా, చెప్పారు. కరెక్ట్. అది కాలానుగుణంగా మారేదనుకోండి, అదే పట్టుకోవాలంటే కుదరదు. అట్లాంటిది అక్కడ అంత కొడుకులాగా చూసుకోగలిగినటువంటి విశాల హృదయం ఉన్నప్పుడు పిల్లవాడు చిన్నవాడు తప్పు చేస్తే పోన్లే నాన్న ఇంకోసారి చేయక అనగలిగేటటువంటి హృదయం ఉంటుంది. అలాగే భర్త తప్పు చేస్తే ఒకసారి తప్పు చేశామని చెప్పచ్చు. ఇంత ప్రేమ ఉంది గనకే, ఇంత తన కనుసన్నల్లో ఉంటారు గనకే ద్రౌపది చీల్చి చెండాడింది ధర్మరాజుని. మామూలు మాటలు కాదు, ఈ రోజుల్లో అయితే మనం వినలేం. అంత భయంకరంగా ధర్మరాజు గురించి మాట్లాడింది. ఇక్కడ ప్రేమనిస్తే అక్కడ నుంచి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. అంతే మరి, అంతే. అసలు ద్రౌపది మాట్లాడిన మాటలకైతే ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా ఏ మగవాడు భరించి ఊరుకోడు భార్యని. అట్లా మాట్లాడినా ఊరుకున్నాడు అంటే ఈవిడ ప్రేమతో కట్టేసింది. సత్యభామకి చెప్పడం తను వాళ్ళకి సేవకురాలుగా చేశానని చెప్పింది. అలా వశపడతారు తప్ప మందులేమిటమ్మా. ఆఖరికి నిద్ర మాత్ర వేస్తేనే, నిద్ర వస్తుందని వేస్తేనే మర్నాడు నీరసంగా ఉంటారే. కంటిన్యూస్గా నిద్ర మాత్రలు లాంటివి వేస్తే ఏమవుతారు? మన్ను తిన్న పాముల్లా అవుతారే, మందబుద్ధులు అవుతారే, పడిపోతారు. మానసికంగా బలహీన పడతారు. మానసికంగా బలహీన పడినటువంటి ఒక చవట ఉంటే ఎంత, లేకపోతే ఎంత, అది అనవసరం. అమ్మ, భార్యాభర్తలు దాంపత్యం తర్వాత నిజంగా ఏమైనా నియమాలు ఉంటాయా పాటించాల్సినవి? చాలామంది ఆ తర్వాత వెంటనే బెడ్షీట్లు మార్చుకోవాలి, ఇల్లంతా శుభ్రపరచుకోవాలి, రకరకాల సందేహాలు ఉంటుంటాయమ్మా. అసలు నిజంగా ఎటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుందమ్మా ఆ తర్వాత? వారు గనక ధర్మబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలైతే అది చాలా పవిత్రమైన కార్యమే గనక దానికి ఏమి అంతగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాల్సిన పనేం లేదు. ఒకటి మంచి పనే కదా, రాబోయే తరాలని తయారు చేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యం అది. అది అందుకే ముందరే చెప్పారు, ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న భార్యాభర్తలైతే అని. కాకపోతే దానంత చెత్త పని ఇంకోట్లేదు, అంతే కదా. అవునమ్మా. అలాంటిది దానికోసం ప్రత్యేకంగా దుప్పట్లవి మార్చాలా అంటే పరిస్థితులను బట్టి. ఎట్లాంటి పరిస్థితులు అంటే అందరూ వచ్చి మంచాల మీద కూర్చునేవాళ్ళు అలాంటివి ఉంటే ఇంకోళ్ళు దాని మీద కూర్చోకూడదు గనక ఆ మంచం మీద దుప్పట్లు మార్చుకోవాలి. ఎవరి మంచం మీద వాళ్లే ఉండడం, ఇతరుల మంచాల మీద కూర్చోకూడదు అనే సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు ఉన్న చోట
ఈ దుప్పట్లు మార్చాల్సినటువంటి అవసరం లేదు. మామూలుగా 4 రోజులకో 5 రోజులకో మార్చుకుంటాం కదా, అవునమ్మా. అంతవరకు సరిపోతుంది. అంతేగాని ఇల్లు కడుక్కోవడం, అవన్నీ బెడ్షీట్స్ మార్చేయడం, ఇలాంటివన్నీ చేయాల్సినటువంటి పని ఏమీ లేదు, ధర్మంగా అయినట్టయితే. ఓకే. తర్వాత ఈ మంచం మీదే పిల్లలు వచ్చి పడుకుంటారు, ఫ్రెండ్స్ వచ్చి ఈ మంచాల మీదే కూర్చుంటారు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది కదా, అవునమ్మా. పూర్వం ఉండేది కదా అది. అలాంటి ఉన్నప్పుడు మాత్రం మార్చుకోవాలి, లేకపోతే అక్కర్లేదమ్మా. తర్వాత ఆడవాళ్ళు తల స్నానం చెయ్యాలి, అలాంటివి ఏం లేవు. ముత్తైదువైనటువంటి స్త్రీ ఎప్పుడు పడితే అప్పుడు తల స్నానం చెయ్యకూడదు. ఎప్పుడు చేసినా అభ్యంగన స్నానమే చెయ్యాలి. అభ్యంగన స్నానం అంటే తలకి నూనె పెట్టుకుని కుంకుడుకాయో షీకాయో షాంపూనో పెట్టుకుని ఆ తలకున్న జిడ్డు వదిలించుకుని అభ్యంగన స్నానం చెయ్యాలి తప్ప ఊరికే టపీమని ఇట్లా నెత్తి నీళ్లు పోసుకోవడం అన్నది ముత్తైదువ భర్త జీవించి ఉన్న స్త్రీ చెయ్యకూడదు. ఓకే. అది చాలా అశుభం. అమ్మ మరి ఇప్పుడు అలా మార్చాల్సి అయితే పురుషులు మాత్రం తప్పనిసరిగా తల స్నానం చేయాలి. ప్రతినిత్యం చేయాలమ్మా పురుషులు? ప్రతినిత్యం చేయాలి. అసలు మామూలుగా చేసేవాళ్ళు పూర్వం, అలా చేయకపోయినా నా జుట్టు పాడవుతుంది అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నా ఈ సందర్భంలో మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఓకే అమ్మ, అంటే ధర్మబద్ధంగా పెళ్ళైన భార్యాభర్తలు అయితే మార్చాల్సిన అవసరమే లేదని చెప్పారు. ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు. ఇలా మార్చకుండా ఉన్నప్పుడు ఇంట్లో దీపారాధన చేయడం బెడ్రూమ్ లో కదమ్మా, బెడ్రూమ్ పక్క మంచం ఎక్కడ ఉంటుంది, పడగదిలో ఉంటుంది, వంటింట్లో ఉండదు. అంచేత అలాంటిది ఏం లేదు, తప్పేమీ లేదు. ఆడవాళ్ళు మాత్రం తల స్నానం చేయక్కర్లా. మగవాళ్ళు మాత్రం దీపం పెట్టాలన్నా పూజ చేయాలన్నా ఏం చేయాలన్నా తల స్నానం చేయాలి. ఓకే, తప్పనిసరిగా. వాళ్ళ అంటే ఆడవాళ్ళకి తప్పేమీ లేదు, స్నానం చేయాలి. ఓన్లీ స్నానం. ఎట్లాగో రాత్రి పడుకున్న బట్టలతో వంటింటోకే వెళ్ళాం సాధారణంగా. అవునమ్మా కదా. ఈ రోజుల్లో అయితే కుక్కర్ పెట్టి పళ్ళు తోముకునే వాళ్ళు ఉన్నారు అనుకోమ్మ, చాలా మంది కదా. అట్లా కాకుండా చాలా వరకు ఇప్పటికీ కాదు కాఫీ వరకు పాచి బట్టలతో అలౌ చేస్తున్నారు, కాఫీ టీలు. అంతే. తర్వాత వంట దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణంగా 90% మంది ఇంకా వంట చేయడం మాత్రం రాత్రి పడుకున్న బట్టలతో చెయ్యటం లేదు. చాలా మంది మార్పు వచ్చింది చాలా వరకు. ఓకే అమ్మా, ఎందుకని స్నానం చేసిన తర్వాతే వంట ఎందుకు చేయాలమ్మా? మనం పడుకున్నప్పుడు ఏమవుతుందమ్మా, బాగా మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. శరీరంలో ఉండే ప్రతి రంధ్రం నుంచి మలినాలు బయటకు వస్తాయి. కళ్ళు పళ్ళు ఇలాంటివన్నీ కడుక్కుంటాం కదా, కానీ ఈ రోమకూపాల్లోంచి కూడా స్వేదం బయటకు వస్తుంది. అవునమ్మా. అలాగే వెళ్ళి వంట చేస్తామా? ఆరోగ్యానికి మంచిదా? కాదు. అది చెప్తారు. ఎక్కువగా మనిషికి చెమట పట్టేది రాత్రి పడుకున్నప్పుడే, చాలా పడుతుంది. అందుకే ఒక్కళ్ళు మంచం మీద పడుకున్నట్టయితే మార్క్స్ ఉంటాయి, వాళ్ళు పడుకున్న మార్క్ లాగా కనపడుతుంది. అవునమ్మా. అంటే ఈ మధ్య కాలంలో పడుకునేటప్పుడు కొంచెం వస్త్రాలు తక్కువగా వేసుకుని పడుకునే అలవాటు వచ్చింది, అందువల్ల మార్క్ కనపడుతూనే ఉంటుంది. అందువల్లే అలా పడుకోకూడదని కూడా చెప్తారు. తర్వాత ఇలా దుప్పటి దులిపామంటే పంచం మీద దుప్పటి కనీసం ఇంతన్నా దుమ్ము వస్తుంది. దుమ్ము ఏమిటంటే మన శరీరంలో నుంచి ఊడిపడినటువంటి పైన ఉన్నటువంటి సెల్స్ అన్ని డెడ్ సెల్స్. ఇలా ఉన్నటువంటి ఈ స్థితిలో అలా చేసిన దానికన్నా హాయిగా స్నానం చేస్తే అసలు ముందు మనసు హాయిగా ఉంటుంది, శరీరం హాయిగా ఉంటుంది, ఈ మాలిన్యాలన్నీ వదిలిపోయి హాయిగా ఉంటుంది. అలా హాయిగా అయిన మనసుతో వంట చేసినప్పుడు తిన్నవాళ్ళకు కూడా సుఖంగా ఉంటుంది. వంట కూడా రుచిగా ఉంటుందమ్మా. వంట చేసే వాళ్ళ మనస్సును బట్టి రుచి వస్తుందమ్మా. నిజమమ్మా. పెద్ద లెక్కేసి కూడా చూడక్కర్లేదు. ఏదో ఎప్పుడన్నా పొరపాటున ఉప్పు ఎక్కువ తక్కువ పడితే పడచ్చు, కానీ జనరల్గా వంట చేసేవాళ్ళు తినేవాళ్ళు తినాలన్న దృష్టితో చేస్తే మాత్రం వంట రుచిగా వస్తుంది. ఏదో మొక్కుబడిగా చేస్తే అట్లాగే ఉంటుంది. అంచేత శుచిగా ఉండడం కోసమే స్నానం చేయడం. ఓకే అమ్మ, ఇప్పుడు ఆడవాళ్ళు తల స్నానం అవసరం లేదని చెప్పారు, కానీ అనుకోకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడికో అంటే ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాల్సిన సందర్భాలు ఉంటాయి. అట్లా అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది, తెలియకుండా వెళ్ళిపోతుంటాం ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు తల స్నానం చేసి పెడతామమ్మా.
ఖచ్చితంగా. ఇప్పుడు కొంతమంది తెలియకుండా కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు, అనుకోకుండా కూర్చుంటారు, మనం వాళ్ళకు వద్దు అని చెప్పలేము. అంటే వాళ్ళు అశుచిగా ఉన్న వాళ్ళని మీ ఉద్దేశం, అంతే కదా? అట్లాంటప్పుడమ్మా అందుకేనమ్మా ఇళ్లల్లో పూర్వకాలం కుషన్స్ ఉన్న సోఫాలు వేసేవాళ్ళు కాదు. కొయ్య కుర్చీలకి ఏం తప్పే ఉంది, ప్లాస్టిక్ కిను వచ్చి పెడతారు, అంతే అయిపోతుంది. ప్లాస్టిక్ చెక్కకు వీటికి తప్పు ఉండదా అమ్మా? దే ఆర్ నాట్ కండక్టర్స్ కదా. ఓకే, అంచేత వాటిని మనం తుడుచుకున్న నీళ్ళు వేసి కడిగినా ఏం అవ్వవు. అంచేత వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మనకేం సమస్య లేదు. మనకి తెలిస్తే కాస్త పసుపు నీళ్ళు చల్లుకుంటాం వాటి మీద, లేకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. అది వాళ్ళకు ఉండాలి, ఎవరికి వాళ్ళు. పైగా మనం పూజలును పారాయణలు జపాలు లాంటివి కుషన్స్ ఉన్న వాటిల్లో కూర్చొని చేయకూడదని చెప్పడానికి కలిగిన కారణం అదే. ఓకే, ఎక్కడ పడితే అక్కడ చేయం కదా. మా పారాయణ చేస్తున్నాం, ఏదో రకరకాల పారాయణలు చేస్తున్నారు కదా ఈ మధ్య. ఆ చేసేటటువంటి పారాయణ చేసేటప్పుడు మనం శుచిగా ఉతికి ఆరేసినటువంటి వస్త్రం కట్టుకుని అంతే, అంతకు చాలమ్మా. మడి అంటే పూర్వకాలం లాగా తడి బట్టలతో ఆరేసుకుని తడి బట్టతో వెయిట్ చేసి అది ఎండాక తెచ్చుకుని కట్టుకుని అట్లా అక్కర్లేదు. మనం ఆరేసుకున్నటువంటి చక్కగా శుచిగా ఉతికి ఆరేసుకున్నటువంటి వస్త్రం కట్టుకుని చేసుకోవచ్చు. అలా చేసుకునేటప్పుడు కుషన్స్ ఉన్న చోట కాకుండా కొయ్య కుర్చీలు వాటిల్లో కూర్చొని చేసుకుంటే మంచిది. నేల మీద ఒక చాపో ఏదో వస్త్రం వేసుకుని బెటర్ కదమ్మా. ఇంకా అది బెటర్. అంటే కూర్చోలేరేమని భయానికి చెప్తున్నా. ఓకే, నేనైతే పీట మీద సౌకర్యం కల్పిస్తున్నారు. నేను పీట మీద కూర్చొని చేసుకుంటా పూజ గాని పారాయణలు గాని. ఓకే, కూర్చోగలిగితే దానంత ఉత్తమం లేదు. పైగా అలా కూర్చున్నట్టయితే బాస్పెట్టేసి కూర్చున్నట్టయితే ఆరోగ్యానికి కూడా మంచిది. అమ్మా, లక్ష్మీదేవి గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవునమ్మా. మనం ఎక్కువ ఆరాధించడం కూడా లక్ష్మీదేవిని అందరం ఆరాధిస్తూ ఉంటాం. కానీ దరిద్ర దేవత కూడా ఉంది, దరిద్ర లక్ష్మి అని కొన్నిసార్లు వింటుంటాం. లక్ష్మీదేవి దరిద్ర లక్ష్మి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అమ్మ? రిలేషన్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికి? ఉందమ్మా. ఆవిడ అక్కగారు, ఈవిడ చెల్లెలు. అక్క చెల్లెలే. ఆవిడ జ్యేష్ఠాదేవి అంటారు ఆవిడ్ని. జ్యేష్ఠ అంటే పెద్దది, పెద్ద ఆవిడ లక్ష్మి, దరిద్ర దేవత. చిన్న ఆవిడ లక్ష్మీదేవి. అందుకే పూర్వకాల ఇళ్లలో ఎవరి మీద కోపం వస్తే దరిద్రం అని దష్ట అనేవారు. అంటే జ్యేష్ఠకు సంబంధించింది దష్ట. అంటే వ్యవహారంలో అట్లా ఊర్లలో నిజంగా దష్ట అంటారు కదా. అంటే నువ్వు దరిద్రం అని అర్థం అక్కడ. జ్యేష్ఠాదేవి అని అంటే ముందు ఆవిడ పుట్టింది, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఎప్పుడైనా ఏదన్నా మనం చేసేటప్పుడు ఏమవుతుందమ్మా, పనికిరాంది ముందు వస్తుంది, పనికొచ్చే తర్వాత వస్తుంది. పాల సముద్రం తరచినప్పుడు ఏమొచ్చింది? ముందు హాలాహలం వచ్చింది, అందులోంచి చెడంతా వెళ్ళిపోయింది, తర్వాత అమృతం వచ్చింది. పొలంలో పంట వెయ్యంగానే చేసే పని ఏమిటి? కలుపు తీస్తారు కొద్ది రోజుల్లో. పనికిరానివి తీసేస్తే పనికొచ్చేది ఏపుగా వస్తుంది. అట్లాగే ముందర లక్ష్మీదేవి, ఆ జ్యేష్ఠాదేవి ఆవిర్భవించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్తారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి చుట్టరికం. అక్కా చెల్లెలు. ఈ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఉండరు. ఎందుకనమ్మా? ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు, అంతే. అవును, ఇవి ఇద్దరు ఒకటే. ఎలాగంటే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా. నాణ్యం ఈ రెండిటికి ఉన్న చుట్టరికం ఏమిటి? ఒకదానికి ఉన్న రెండు, అంతే, రెండు సైడ్స్, అంతే అంతే, రెండు వైపులు. అలాగే ఒకే ఒక సంపదకి లేకపోవడం, ఉండడం అనేటటువంటి రెండు లక్షణాలు ఉంటాయి గనక ఆవిడ జ్యేష్ఠాదేవి, ఈవిడ లక్ష్మీదేవి. ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు. ఓకే అమ్మా, అసలు ఏ రకంగా వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి? అంటే కొన్ని సందర్భాల్లో ఇల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే అవకాశము, ఇలా చాలా చెప్తుంటారు. ఏ రకంగా ఉంటే దరిద్ర దేవత రాకుండా ఉంటుందమ్మా? ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి. అంటే దరిద్ర దేవత ఆవహించాలి కదా, సంపదలు కోల్పోయి. అవును. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, జానపద గేయం అమ్మ ఇది. ఏమంటే, చేటలో పళ్ళను చెరపడే రాజు, కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని చెప్తుంది. ఇలా కొన్ని
ఓకే. నేను ఎలా పెడతాను అటువంటి చోటికి? ఒక్కటి సవ్యంగా లేదే. నేను ఇల్లు ఉండడానికి తగినటువంటి చోటు అంటే చేటలో పళ్ళు వేయకూడదట. ఓకే. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఒప్పుకోరమ్మా. చేటలో బియ్యం చెరుగుతారు కదా, బియ్యానికి తౌడు ఉంటుంది కదా, ఆ చేటకి తౌడు అతుక్కుని ఉంటుంది. దాంట్లో కూరగాయలు పళ్ళు గనక వేసినతో త్వరగా పాడైపోతాయి. అందుకని చాట్లో పళ్ళు వేసామంటే దరిద్రం అంటారు. అలా వెయ్యడు. ఒకసారి కట్టి వదిలిన బట్ట మళ్ళీ కట్టడు. విడిచిన బట్ట కట్టడం దరిద్రం. దరిద్రం చూసారా ఏ పదం వాడాం? దరిద్రం. దరిద్ర దేవత. అలాగే ఒకళ్ళు స్నానం చెయ్యగా మిగిలిన నీళ్లతో స్నానం చేయడం, అది కూడా దరిద్రమే. దరిద్రం అమ్మ. ఇప్పుడు మీరు పల్లెటూళ్ళలో పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్ లో నీళ్లు తీసుకుంటాం, స్నానం చేస్తాం, అడుగున ఆఖరి దాకా పోసుకోం కదా, కాసి నీళ్లు మిగులుస్తాం. ఆ మిగిల్చిన కింద పోసి బకెట్ బోర్లించి వస్తారు. ఆ మిగిలిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు. ఓకే. మామూలుగా అందులో నీళ్లు వదలొద్దు అనటం విన్నాం, కానీ దాని వెనకాల రీజన్ ఇదని ఇప్పుడు తెలిసిందమ్మా. కానీ ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, వదిలిపెట్టకూడదు. కనుక వాటిని కింద పారబోసి వచ్చేస్తాం కదా. అవును. అంటే ఆడి విడిచిన నీరాడడే రాజు అని ఒక జానపద గేయాలు ఇవన్నీ మనకి. ఇవన్నీ ఎక్కడ దరిద్ర దేవత రావడానికి వీల్లేని ప్రదేశాలు ఇవి. అంటే దరిద్రం రావాలంటే ఏం చెయ్యొచ్చు? విడిచి బట్టలు అక్కడ పడేసి మళ్ళీ కట్టుకోవడం, విడిచిన బట్టలు కట్టుకోవడం దరిద్రమే కదమ్మా. కంపు కొడతాయి, పాడైపోతాయి, వాసన వస్తాయి. బట్టలు బోల్డ్, దే క్యారీ మెనీ థింగ్స్ విత్ దెమ్. అంచేత అవి. తర్వాత ఒకళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ వాడడం, ఎంగిళ్ళు తినడం, అశుభ్రంగా ఉండడం, అశుచిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి సంకేతం. ఇలాంటి చోట ఆవిడికి నచ్చుతుందిట వస్తుంది. ఈవిడిలా ఉంటి చోట్ల గురించి చెప్పడం కన్నా లక్ష్మీదేవి తాను ఎక్కడుంటానో కొన్ని ప్రదేశాలు చెప్పింది. ఆ లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన ప్రదేశాలకి భిన్నంగా ఉంటే లక్ష్మి ఉండదు. లక్ష్మి లేదు కనుక వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి తాను ఎక్కడ ఉంటానని చెప్పింది? శుచిగా ఉండాలి. శుచి అంటే మనిషి శుచిగా ఉండాలి, ఇల్లు శుచిగా ఉండాలి. అవునమ్మా. మనసు కూడా శుచిగా ఉండాలి. ఇది మెయిన్. అందరం ఇది వదిలేస్తాం అదే కదా. మనసులో ఎంతసేపు నేను నీట్గా మంచి బట్టలు కట్టుకుని సెంట్లు అవి కొట్టుకుని ఇల్లంతా నీట్గా పెట్టుకుని కొత్త ఇప్పుడే మీరు ఏదో ఐక్యానో ఏదో రకంచి ఫర్నిచర్ తెప్పించి నీట్గా అక్కడ పెట్టాం, అంతే బా అనిపిస్తుంది. కానీ ఇంట్లోకి వెడితే అంత నీట్గా ఉన్నా ఒక్క 2 నిమిషాలు కూర్చోవాలనిపించదు. ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అంత వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి, ప్రతికూల లక్షణాలు. కనుక అటువంటి చోటకి లక్ష్మీదేవి ఉండదు. శౌచం లక్ష్మి ఉండాలంటే కావాల్సింది. తర్వాత ఇంట్లో ఎప్పుడు తగాదాలు దెబ్బలాటలు ఉండకూడదు. గాలి వెలుగు ఉండాలి, వెంటిలేషన్ ఎక్కువగా. చీకటి పడ్డాక దీపం ఉండాలి. దీపంలో నేను ఉంటానని చెప్పింది, పూలలో తానుంటానంది. తర్వాత ఏనుగు ముఖంలో ఉంటానంది, చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది. లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి వస్తువులు ఇవి. ఇవి మన దగ్గర ఉన్నట్టయితే లక్ష్మి ఉంటుంది. ఈ మధ్య ఎవరో ఈ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగులు పెట్టుకోండి అని చెప్పి షాప్ పేరు కూడా చెప్పారు, ఎక్కడ దొరుకుతాయో. ఇది నిజంగా అట్లా పెట్టుకోవచ్చమ్మా? అవసరం లేదు. పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవాలని ఏం లేదు. ఏనుగు ముఖాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి ఏం వచ్చి కూర్చోదు. మనం దెబ్బలాడుకుంటూ ఉంటే ఆవిడ పారిపోతుంది. ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నా, అప్పుడు కొంతమంది ఇళ్లలో ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర, అలాంటివి ఉన్నా లక్ష్మీదేవి పొరపాటును కూడా దరిదాపుల్లోకి రాదు. వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. వస్తున్నదన్నా పారిపోతుంది. అంటే దరిదాపుల్లో కదా, కొన్ని రోజుల పాటు రాదు. అంచేత మనకి సంపద కావాలి అంటే నవ్వుతూ ఉండాలి. అదే చెప్తారండి, ఇంటికి సంపద ఎవరంటే చిరునవ్వు ఉన్న మొహాలట. నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వగలం మనం? మనసు బాగుంటే, అంతే అమ్మ. కల్మషం అందరూ ఆహ్లాదంగా ఉంటే, ఒకళ్ళ పట్ల ఒకటి శత్రుభావం లేకుండా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఇవి లేని చోట లక్ష్మి ఉండదు. ఇంట్లో శుచిగా లేకపోయినా, దెబ్బలాడుకుంటూ ఉన్నా, పోట్లాడుకుంటూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, ఏడ్చే చోట కూడా లక్ష్మి ఉంటుంది.
ఎందుకంటే కష్టాలు ఎవరికి ఉండవమ్మా, మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా? వస్తాయి. కష్టం వస్తుంది, కానీ దానికి ఏడవకూడదు. బాధపడడం వేరు, దాని వేదన చెంది దిగులు పడ్డం వేరు. ఓకే. కొంతమంది మొహాలు చూడండి, ఏదో చిన్న బాధ వస్తుంది, మొహం అంతా దీనానాథుల్లాగా మొహాలు పెడతారు. వాళ్ళకి సంపద రమ్మంటే ఎట్లా వస్తుంది? ముందు ఆ మొహం మారిస్తే మీ మొహం కాస్త మార్చుకోండి, మీకు కష్టాలు తొలగుతాయని చెప్తారు చాలా మంది. మొహంలోనే కనపడతాయి. ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంటావు ఇట్లా అంటుంటారా? ఏడుపు మొహం, ఈడుపు కాళ్ళు, ఈ రెండు జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు ఇంట్లో. ఈడుపు కాళ్ళు అంటే ఈడుపు కాళ్ళు అంటే పని చేయమంటే అబ్బా అని నడవడం చకచకా కాకుండా ఏమిటో అని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు. అంటే ఇష్టం లేక. అదే సోమరితనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, దరిద్ర దేవత ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండరు కదా. దీనికి చిన్న ఒక చమత్కారమైన విషయం చెప్తారు. చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు అందగత్తెలు అని అడిగారట లక్ష్మీదేవిను జ్యేష్ఠాదేవి. ఎవరిని అందగత్తెలన్నా రెండో వాళ్ళకి కోపం వస్తుంది కదా. అవునమ్మా. మరి లక్ష్మి కావాలి, జ్యేష్ఠాదేవి అక్కర్లేదు. అందుకు ఆయన తెలివిగా అన్నాడట, ఇద్దరిని అక్కడ నిలబెట్టి మీరు ఇటు రండి, నువ్వు ఇటు వెళ్ళు అన్నట్ట. లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు, జ్యేష్ఠాదేవిని వెళ్ళమన్నాడు. అబ్బా నువ్వు అలా బయటికి పెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్ఠాదేవిని. లక్ష్మీదేవిని నువ్వు ఇంట్లోకి వస్తుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట. అయిపోయింది. ఎంత తెలివిగా చెప్పారు కదమ్మా. మనకు కావాల్సిందే అది. అదే కదా. అప్పుడు వెళ్తే ఈవిడ వస్తుంది, చీకటి పెడితే గాని వెలుగు రాదు. అంతే 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 కదా. అంచేత వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. అవును. చీకటి వస్తే వెలుగుపోయింది కాదు, వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. అందువల్ల వెలుగుని ఆహ్వానించుకోవాలి, చీకటి దానంతట అదే పోతుంది. అంచేత సూపర్ అమ్మా. నిజంగా ఎవరమ్మా ఇది చెప్పింది? ఏదో ఒక పండితుడి గురించి ఒక కథ చెప్తారు. ఇది ఒక ప్రధానమైన పండితుడు అని కాదు, ఊరికే అసలు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక పండితుడి పేరు పెట్టి చెప్పినటువంటి లోకంలో ఉన్నటువంటి కథ. చాలా అద్భుతంగా అసలు నిజంగా చెప్పేవారు. ఇలా ఉంటాయి. అంచేత మనకి సంపద కావాలి అంటే లక్ష్మీదేవి లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే అనుకుంటాం మనం. అవునమ్మా. కాదమ్మా. అష్టలక్ష్ములు ధనంతో పాటుగా ధాన్యం, చదువు, ఆరోగ్యం, సంతానం, ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే. ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడు మనం ఆహ్లాదంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఇంట్లో గాలి వెలుగు ఉండాలి, శరీరం మనసు కూడా శుచిగా ఉండాలి. ఇవేమీ లేకపోతే అక్కగారు వచ్చి కూర్చుంటారు, అక్కగారు వద్దనుకుంటే ఇవన్నీ ఉండాలి. అంతే. మనం తన కోసం పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, మనకు కావాలి ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్ గా ఇందులో ఏదన్నా డబ్బు పెట్టి చేయాల్సిన పని ఉందమ్మా? లేదమ్మా. నవ్వుతూ ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. లేదు. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇల్లు శుచిగా పెట్టుకోవడానికి డబ్బు అక్కర్లేదు కదా. అవును. పోట్లాడుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. తిట్టుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. ఏడవకుండా ఉండడానికి డబ్బులు అక్కర్లేదు కదా. ఇవేమీ డబ్బులు అక్కర్లేకుండానే మనకి లక్ష్మి వచ్చేటటువంటి సాధనాలు. అంతే. మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఇవన్నీ జరగాలంటే ఈ రెమెడీ చేయాలి, ఆ రెమెడీ చేయాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదమ్మా. అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? అవ్వవని అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటే. ఇవన్నీ ఈ లక్షణాలని తీసుకొచ్చే సాధనలకు మనకు వస్తాయి అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఈ జపం చేస్తూ కూర్చోండి అంటే తిట్టకుండా ఉంటారు, అంతసేపు చాలదు. అంతే అంతే కదా. ఏదో దేవుడు పూజ అనగానే జపం చెయ్యాలి అంటే శుచిగా ఉంచుకుంటారు కదా మిగిలిన సమయానికన్నా. ఇలా ఉపయోగపడతాయి. లక్ష్మీదేవి రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి. ఆ వాతావరణం మంత్రం లేకుండా కూడా మనం కల్పించుకోవచ్చు. అంటే మంత్రాలు వద్దని కాదు, వాటికి శక్తి లేదు అని చెప్పట్లా నేను. అవన్నీ చెయ్యలేకపోయినా ఇలా ఉంటే వస్తాయి. చేయగలిగితే చేసుకోవచ్చు, చేయలేకపోతే విచారం అవసరం లేదు. మళ్ళీ మంత్రం అంటే మనం చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా మీరు ఇందాక అన్నట్టు అర్థాలు మారిపోతున్నాయి. దానికన్నా మనం ఇదంతా మీరు చెప్పినట్టు చేసుకోవడమే బెటర్. హాయిగా ఉండండి. అంతే అంతే. లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది అమ్మవారి గురించి, సుఖారాధ్య అని ఉంది. సుఖంగా ఆరాధించబడేది. సుఖంగా ఆరాధించేదానికి ఎందుకు కష్టపడతామమ్మా? అమ్మవారి ఆరాధన సుఖంగా చేసుకోవచ్చుగా. అంతే. హాయిగా చేసుకోవచ్చుగా.
కష్టపడి ఎందుకు చెయ్యాలి? అద్భుతం అమ్మా నిజంగా. సోమరితనం ఉండకూడదు కానీ, అవునవును. బద్ధకం ఉండకూడదు కానీ కష్టపడమని చెప్పాల. అందరూ ఆర్భాటాలు, హంగులు, హడావిడి, ఆ పూజలు ఇవన్నీ అనగానే అమ్మో అన్ని నియమాలు పాటించాలి, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు. నియమాలు ఉన్నాయి లేకపోలా, కానీ అవి కూడా చాలా తేలికైన నియమాలు. మనం అనుకుంటే తేలికమ్మా. కాదమ్మా, శుచిగా ఉండమంటే అదేమంత కష్టం? ఉతికిన బట్టలు కట్టుకోమంటే కష్టమా? ఇల్లు శుభ్రంగా పెట్టుకోమంటే కష్టమా? సోమరిపోతులకు కష్టమే అమ్మా. ఆ? సోమరిపోతులకు కష్టమే. అందుకే సోమరితనం ఎలా ఉంటుంది? ఉండదు. అంచేత కొంచెం శుచిగా పెట్టుకోండి ఓకే, అంతే. ఇలా చిన్న చిన్నవి అంతే. ఈ రెండే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా ఏమీ కష్టం లేనివమ్మా. ఏమీ ఆ మాత్రం కూడా కష్టపడకుండా మంత్రం చేయడం కష్టం కదా? అవును అవును, చాలా కష్టం. ఇంకేదో రెమెడీస్ అవి చేయండి చేయండి అని చెప్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం కష్టం కదా? వాటికన్నా ఇది తేలిక కాదు మరి. పైగా శుభ్రంగా ఉంచుకుంటే మనకే ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇది ఒక ఫేవర్ కూడా ఉంది కదమ్మా. అది కూడా లక్ష్మే కదమ్మా, ఆరోగ్య లక్ష్మి. అంతే అంతే. అవునమ్మా, మీరు చెప్పినట్టు నిజంగా ఆరోగ్యము ఉండాలి, డబ్బు ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలమ్మా. డబ్బు ఒక్కటే కాదు, అన్నీ ఉండాలమ్మా. డబ్బు ఒకటి, డబ్బుతో వచ్చేది ఏం లేదు. ఆరోగ్యం ఉండాలి. మనకి కావాలంటే పిలిచే మనుషులు ఉండాలి. బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, కానీ కప్పుడు కాఫీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? గ్లాసులు మంచినీళ్ళు చేతికి అందించే వాళ్ళు ఉన్నారా?